కాన్స్టిట్యూషన్లో ఉన్న సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ డెమోక్రసీ అనే బేసిక్ స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఇప్పుడున్న కొలీజియం 5 మెంబర్స్ బెంచ్ ఎవరన్నా కొత్త జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ఒక లిస్ట్ తీసి లా మినిస్ట్రీకి పంపిస్తే లా మినిస్ట్రీ ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ ఇమీడియట్గా సైన్ చేయాలి. కానీ లా మినిస్ట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళకి నచ్చని పేరుని పంపిస్తే ప్రాసెస్ని సాగదీసి వీళ్ళు వద్దు మాకు ఇంకొకరిని పంపిమని చెప్పి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తుంది. ఏ దేశంలో అన్నా జుడిషియరీ ఇంకా ఎగ్జిక్యూటివ్ ఒకదాంతో కూడా కొట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే జుడిషియరీ ఉన్నదే ఎగ్జిక్యూటివ్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టడానికి. అందుకే ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడు చూసినా కూడా జుడిషియరీ నుంచి దాని ఇండిపెండెన్స్ని గుంజుకోవడానికి చూస్తూ ఉంటుంది. మన దేశంలో కూడా అదే అవుతూ ఉంటుంది. ఎప్పుడు కొలీజియంలో 100 తప్పులు ఉన్నాయి, ఆ 100 తప్పులను మనం సవరించాలి. కానీ సవరిస్తాం అనే ముసుగులో ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు ఆల్రెడీ ఉన్న చెత్త సిస్టమ్ని దాంట్లో ఏలు పెట్టి జుడిషియరీ ఇండిపెండెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ట్రెడిషన్స్ పట్టించుకోకుండా సీనియర్ మోస్ట్ జడ్జిని CGI చేయకుండా తనకు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసేసింది. అట్లనే మొన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ ఉన్నప్పుడు ఆయన NJC అని చెప్పి ఒక కమిటీని తీసుకొచ్చి దాంట్లో ఒక వీటా పవర్లు పెట్టి మొత్తం జుడిషియరీ ఇండిపెండెన్స్ మొత్తాన్ని గుంజుకోవడానికి ట్రై చేసినాడు. అందుకే మన దేశంలో జుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలి అంటే యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా జుడిషియరీ ఇండిపెండెన్స్లో అసలు ఏలు పెట్టొద్దు అని చెప్పి ఎగ్జిక్యూటివ్కి క్లియర్గా తెలిసేటట్టు చేయాలి. అంతేకాకుండా మన ఎగ్జిక్యూటివ్ ఖచ్చితంగా కొలీజియంలో రిఫార్మ్స్ని తీసుకురావాలి. కానీ ఆ రిఫార్మ్స్ మాత్రం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని వయోలేట్ చేసేలాగా ఉండొద్దు అన్న విషయాన్ని మనం అబ్సల్యూట్లీ క్లియర్గా చేయాలి మనం డిమాండ్స్ పెట్టేటప్పుడు. Let us be worthy descendants of our great ancestors. Let us be gods. Jai Hind.